సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్ళీ మొలకెత్తటానికి విత్తనంలాగా పడిపోవాలి. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం. జాగ్రత్త. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు 100 మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సి వస్తుంది. వాటన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటమే మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలైన అదృష్టం. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పు లేదు. కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించటమే మంచి జీవితం. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని చూసి లక్ష్యం ఏర్పరచుకో. నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు. వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. పూర్తి అంకిత భావం అంటే పూర్తిగా కష్టపడటం కాదు, అది పూర్తిగా నిమగ్నం అవ్వటం. నిల్వ ఉన్న నీటిలో క్రిములు పుట్టుకొస్తాయి. అలాగే పని పాట లేని మనిషిలో పనికిరాని ఆలోచనలే జన్మిస్తాయి. నీకు నచ్చేలా జీవించు, ఇతరులకు నచ్చేలా కాదు. నీ గెలుపుకై ప్రయాణం సాగించు. వేరొకరి ఓటమి కారణం కాకూడదు. అందరి మెప్పు పొందేలా ఉండాలి. నీ గెలుపు ఇతరులు తప్పులు వెతికేలా కాదు. ప్రతి పని ధైర్యంగా ఎదురించి ప్రతి సమస్య చిరునవ్వుతో పరిష్కరించు. ధర్మం కోసం పోరాడండి. పోరాడి ఓడినా పర్వాలేదు. ప్రయత్నం మాత్రం చెయ్యండి. అంతా భగవంతుడు చూసుకుంటాడు. ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రపంచంలోకి వచ్చావు కనుక దాని మీద ఏదో ఒక గుర్తును ముద్రించి వెళ్ళు. లేకపోతే నీకు చెట్టు చేమలు రాయి రప్పల మధ్య తారతమ్యం ఏముంటుంది? అవి కూడా పుట్టి కృషించి చనిపోతాయి. నువ్వు వాడిలా వాడు నీలా ఉండాలనుకోవటం వింత. నువ్వు నువ్వులా ఉంటే ఉండదు ఏ చింత. ఎవరు ఎవరిలా ఉన్నారని కాదు, మనిషిగా పుట్టినందుకు మనిషిలా ఉన్నారా అన్నదే ప్రశ్న. మానవత్వంతో ఉండటం మనిషి లక్షణం. మానవత్వం ఒక సముద్రం లాంటిది. సముద్రంలోని కొన్ని
నీటి బిందువులు మలినమైనంత మాత్రాన సముద్రం మురికి పట్టిపోయిందని దూరం చేసుకోవద్దు. ఇంతటి సువిశాల ప్రపంచంలో ఎవరో ఒకరు చెడుగా ఉన్నంత మాత్రాన మానవ జాతిపైనే నమ్మకం వదులుకోవద్దు. కష్టపడకుండా ప్రయత్నం చెయ్యకుండా బ్రతుకుని పండించుకోవాలనుకోవటం మూర్ఖుల లక్షణం.